నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టెడ్. దాదాపు 18 సంవత్సరాల చర్చల తర్వాత భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందరూ కూడా ట్రేడ్ గురించి మాట్లాడుతున్నారు, ట్రేడ్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఈ ఎపిసోడ్లో బియాండ్ ట్రేడ్ ఇంకా ఏమేమి చర్చలు జరిగాయి, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, రాబోయే డెకేడ్లో వచ్చే 10 సంవత్సరాల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది. లెట్స్ టాక్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు. మనం ఇదివరకు 1-2 ఎపిసోడ్లు చేసాం, బట్ అప్పుడు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేసింది, డీటెయిల్స్ మొత్తం బయటకు వచ్చాయి. సో ఇది బిగ్గెస్ట్ ఎఫ్టీఏ అంటున్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నారు ఇన్ హిస్టరీ. దీంట్లో అంటే ట్రేడ్, సెక్యూరిటీ, స్పేస్ చాలా రంగాల్లో జరిగాయని చెప్తున్నారు. హైలైట్స్ ఏంటి సార్ ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చేశారు అది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత కూడా సడన్గా ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమొచ్చింది దీన్ని తీసుకురావడం, ఈ అగ్రిమెంట్ సైన్ చేయడంలో అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. న్యాచురల్, అది చాలా న్యాచురల్. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు కదా. 18 సంవత్సరాలు వెయిట్ చేశారు. కానీ ఏం చూస్తున్నారంటే లాస్ట్ జూలై 2025 జూలైలో ఈ నెగోసియేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అప్పుడు దాకా నడుస్తూనే ఉంది, అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మెయిన్ కారణం ట్రంప్, రెండోది చైనా. ట్రంప్ ఏమైందంటే ట్రంప్ గారు చాలా మటుకు ఆయన పాలసీస్లో ఒక రోజుకి ఒకటి, నెక్స్ట్ రోజు ఇంకోటి చెప్తారని అందరికి తెలిసిపోయింది. ఫస్ట్ భారతదేశం మీద 50% దాకా టారిఫ్లు పెట్టారు. అప్పుడు యూరోప్కే ప్రాబ్లం లేకుండే. యూరోప్ అనుకున్నారు మాకు కూడా ఏం కాదులే, మమ్మల్ని ఏం చేయరని. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది ఏ రోజైనా మా మీద వచ్చి పడుతుంది. ఎందుకంటే మేము చైనాతో మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే ఇతర దేశాలతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ట్రంప్కి కోపం వస్తుంది. లాస్ట్ ఫ్యాక్టర్ వాజ్ గ్రీన్లాండ్ ఇష్యూ. గ్రీన్లాండ్ ఇష్యూ తరమికి వచ్చినప్పుడు తెలిసిపోయింది ట్రంప్ మళ్ళీ మీ మీద టారిఫ్లు పెడతా అంటారు. రాజుగారు, మీరు నేను కలిసి ఒక ఒప్పందం చేస్తాం. ఎగ్జాంపుల్, మనం ఒప్పందం చేసిన తర్వాత ఒప్పందం పక్కన పెట్టి పోతే అది పోయిందే పోయింది, నేను మళ్ళీ ఇంకా నీ మీద ఇంకా కండిషన్స్ పెడుతున్నానంటే మీరు ఎట్లా అగ్రీ చేస్తారు? మీరు చేయరు కదా. మీరు చెప్పారు మనం ఒప్పందం చేసాం కదా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల దాకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి ఏంటి సడన్గా ఇంత ప్రాబ్లం అని అడుగుతారు. ట్రంప్తో అదే ప్రాబ్లం. మీరు ఆల్రెడీ యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏ ఉంది వాళ్ళకి. ఎవరు? యుఎస్ గవర్నమెంట్ అండ్ యూరోపియన్ యూనియన్, 27 దేశాలు ఇప్పటికే ఉంది. యూకేతో ఉంది సపరేట్, ఎందుకంటే యూకే ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. వాళ్ళు బయటకు వచ్చేసారు దాని నుంచి. సో ఈ ప్రాబ్లంలో ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు చూడండి, కెనడా మీద, కెనడా F-35 జెట్లు కొనట్లేదని చెప్పి వాళ్ళ పైన జెట్లు పంపిస్తారంట థ్రెట్నింగ్ కోసం, థ్రెట్ చేయడానికి, భయపడిపించడానికి. F-35 కొనట్లేదంట వాళ్ళు చెప్పి. వాళ్ళు అగ్రీ చేశారు, ఏదో 66 కొంటారు ఎంతో చెప్పారు. వచ్చి రేట్ చాలా ఎక్కువైపోయింది, మాతో నేను భరించలేమని చెప్పి వాళ్ళు కొంచెం పక్కన పెట్టేదాన్ని. సౌత్ కొరియన్ పార్లమెంట్ ఇంకా వాళ్ళు ఒప్పందం పెట్టిన ట్రేడ్ డీల్ని అప్రూవ్ చేయలేదు, దానికి మళ్ళీ పెట్టారు. ఓకే, సౌత్ కొరియా మీద ఇంకా 15% అని చెప్పారు టారిఫ్. ఇటువైపు కెనడా మీద మీరు చైనాతో మాట్లాడితే 100% మీ మీద. ఇదేంటంటే ఎవరితో మాట్లాడకూడదు, ఆయనే డిసైడ్ చేస్తారు ఎవరు మాట్లాడాలి ఎవరితో అని చెప్పేసి. ఇప్పుడే నేను ఈ రికార్డింగ్ ముందు ఒక వీడియో వింటున్నాను. ఈయన ఆ రోజు డావోస్ స్టేజ్లో వెళ్ళి చెప్పారు ఇన్ఫ్లేషన్ ఇస్ డౌన్ అని చెప్పారు. యూఎస్లో కాదు, ఇన్ఫ్లేషన్ ఇస్ హై. అక్కడున్న ఫిగర్స్ని మొత్తం స్క్యూ చేశారు వీళ్ళు, కంప్లీట్గా మార్చారు. ఆయనకి ఏం వినాలో అదే వింటున్నారు వాళ్ళు. అన్ఎంప్లాయ్మెంట్ యూఎస్లో అన్నిటికంటే హైయెస్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడు. ఆయన ఆ రోజు అంటున్నారు అన్ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఎవరు కావాలంటే వాడికి ఉద్యోగం వస్తుందని చెప్పారు. సో ఈ కారణాలు, దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టు ద ఎంటైర్ ఇష్యూ. మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ అది చూడాలన్నమాట. ఎందుకు ఈ ఒప్పందం ఇప్పుడే సడన్గా ఎందుకు పైకి వచ్చింది? మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వాళ్ళు చెప్తున్నారు, మనం కూడా చెప్తున్నాం. గ్రేట్, అదే ఇండియా డీల్స్ అంటున్నారు. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి 25 ఇంకా కాలేదనుకోండి, 25 దాకా మనం ట్రేడ్ డీల్స్ ఎట్లా జరిగింది యూరోప్తో, మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉండే, మన ఇంపోర్ట్స్ ఎంత ఉండే. 21 ఫైనాన్షియల్ ఇయర్లో మన ఎక్స్పోర్ట్స్ అప్రాక్సిమేట్లీ $41 బిలియన్, వాళ్ళ ఇంపోర్ట్స్ 39, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకోండి రాజుగారు. ఎక్కువ మార్పులు ఏం లేవు అనమాట. FY22కి వచ్చేటప్పుడు మన ఎక్స్పోర్ట్స్ పెరిగింది, $64 బిలియన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 65 అనుకోండి. వాళ్ళదేమో 51, అంటే ఆల్మోస్ట్ ఒక డిఫరెన్స్ ఆఫ్ $14 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్. మనకి ట్రేడ్ సర్ప్లస్, మనం వాళ్ళ వైపు నుంచి పాజిటివ్గా. అది 23కి వచ్చేదాకా ఫైనాన్షియల్ ఇయర్లో 74.8%, అంటే $1 బిలియన్, సారీ. వాళ్ళ వైపు నుంచి ఉన్న మనం కొనుక్కున్న ఇంపోర్ట్స్ ఏమో 61. అగైన్ దర్ ఇస్ హ్యూజ్ గ్యాప్, $13 బిలియన్. సేమ్ కంటిన్యూస్ ఫర్ 24 ఆల్సో, సేమ్ కంటిన్యూస్ ఫర్ 25 ఆల్సో.
ఇంకా 26 ఇంకా కాలేదు, నడుస్తుంది. ఇప్పుడు దాకా 49 మనం ఎక్స్పోర్ట్ చేసాం, వాళ్ళు 44 ఇటువైపు ఇంపోర్ట్ చేశారు మన వైపు. అది ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయితే ఫైనల్ ఫిగర్స్ వచ్చేస్తుంది. కానీ నేను అనుకుంటాను బహుశా సేమ్ ఉంటుంది, ఇదే 70 దాకా ఉంటుంది. అంటే మనం టోటల్ మనం అక్కడ ఇక్కడ ఇద్దరు కలుపుకుంటే $136 బిలియన్ దాకా వస్తుంది అప్రాక్సిమేట్, 130 నుంచి 136. అమెరికా మన బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అమెరికాతో మనం టోటల్ ట్రేడ్ చేసేది సంవత్సరానికి $128 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడు ఎవరు బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్? ఇప్పుడు EU 136లో. కానీ వాళ్ళు 27 దేశాలు. అమెరికా ఇస్ ఓన్లీ వన్ సింగిల్ కంట్రీ. క్లారిటీ. ఇప్పుడు మనం ఒప్పందం పెట్టినప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రియాలో ఒక ప్రోడక్ట్ కావాలి, ఆస్ట్రియాలో ఒక ప్రోడక్ట్ కావాలి వాళ్ళకి మన వైపు నుంచి, చిన్న మిషనరీ పార్ట్ ఉండొచ్చు. అదే మిషనరీ పార్ట్ జర్మనీకి అక్కర్లేదు, జర్మనీకి ఆల్రెడీ ఉంది వాళ్ళ ప్రొడక్షన్లో. వాళ్ళకేదో జెమ్స్ అండ్ జ్యువెలరీ కావాలి అని చెప్తారు స్విట్జర్లాండ్ వాళ్ళు, అదే పార్ట్ ఇటలీకి అక్కర్లేదు అంటారు. మనం ఇక్కడే నమ్ముకోవచ్చు. ఈ 27 దేశాలకి 27 సపరేట్ హ్యాబిట్స్ ఉంటుంది, 27 సపరేట్ డిమాండ్స్ ఉంటుంది ఎక్స్పోర్ట్స్లో ఇంపోర్ట్స్లో. కానీ యూఎస్తో డీల్ చేసినట్టు ఏమంటారు, మా వైపు నుంచి మీరు ఇదే కొనాలి, మాకు అక్కర్లేదు మీరు అమ్ముతున్నది, ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, సరే ఇది తీసుకుంటాం. అట్లా ఫార్మస్యూటికల్స్ మీద ఇప్పుడు దాకా భారతదేశం మీద టారిఫ్ పెట్టలేదు ట్రంప్. వాళ్ళకే నష్టం అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, యూరోపియన్ యూనియన్కి ట్రంప్ ఇట్లాంటి వ్యాసిలేషన్, అంటే అక్కడ ఇక్కడ పెళ్లి తెల్లది పెళ్లి నల్లది అని చెప్పుకుంటే పోతున్నాడు డైలీ. ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము ఒక స్టేబుల్ పార్ట్నర్షిప్లో ఉండలేము. రెండవది చైనా. మన చైనా గురించి మాట్లాడినప్పుడు సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది చైనాతో. చైనా మనకి రెగ్యులర్గా ఓకే నాకు నెక్స్ట్ 1 ఇయర్ కోసం మీ వైపు నుంచి మాకు ఇంత మ్యాగ్నెట్స్ కావాలని చెప్పి చైనాతోని ఒక కంపెనీతోని యూరోప్లో ఒక కంపెనీ ఒప్పందం పెట్టుకుంటారు, ఏదో ఒక యూరోపియన్ కంట్రీ. చైనా ఏం చేస్తారు, ఇయర్ నడిమిట్లో మేము మీకు సప్లై చేయలేము, మేము బంద్ చేసేస్తున్నాం, నో రీజన్, వాళ్ళకి మూడ్ లేదు అంతే, బంద్ చేసి పడేస్తాడు. మీరు ప్లాన్ చేసిన ప్రొడక్షన్ మొత్తం దెబ్బతింటుంది. అది ఒక కార్ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కంప్లీట్గా మీ ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. సో సప్లై చైన్ ప్రాబ్లం, ఇటువైపు ఏమో ఆయన పాలసీ ప్రాబ్లమ్స్, ఇటువైపు ఏమో సప్లై చైన్ ప్రాబ్లం. ఈ రెండింటిని అరికట్టడానికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏమనుకున్నారు, భారతదేశాంతో ఒప్పందం చేసుకుంటే మాకు ఒక స్టడీ మార్కెట్ ఉంటుంది. మీరు నడిమిట్లా పొద్దున్న లేసి నేను మళ్ళీ టారిఫ్ పెడతా అని చెప్పారు భారతదేశం. మన వైపు అటువైపు కూడా అంతే. మన ఒప్పందం పెట్టిన తర్వాత యూరోపియన్ యూనియన్ రేపు పొద్దున్న లేసి లేదు ఇంకా 10% ఎక్స్ట్రా అంటారు, కాదు. సో ఈ ఒప్పందం జరిగింది. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ గివింగ్ యూ ద ఎంటైర్ ఎపిసోడ్. దాంట్లో మనం నంబర్స్ కూడా చూసాం, ఎట్లా మన నంబర్స్. సరే మనకేం కావాలి, వాళ్ళకేం కావాలి, ద్వారా మనకేమొస్తుంది, యూరోపియన్ యూనియన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, విన్ సిచ్యువేషన్ అని అందరూ అంటున్నారు. కరెక్ట్, విన్ సిచ్యువేషనే. కానీ మీరు 27 దేశాలతో మాట్లాడుతున్నారు, యూఆర్ నాట్ స్పీకింగ్ టు వన్ కంట్రీ. ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, 27కి 27 డిఫరెంట్ టేస్ట్లు ఉంటుంది. జర్మనీ ఏమో ఇంజనీరింగ్లో చాలా అడ్వాన్స్డ్, స్విట్జర్లాండ్ ఏమో ఫైనాన్స్ మీద ఉంటుంది, డెన్మార్క్ ఏమో టెక్నాలజీ మీద ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఉంటుంది. ఫ్రాన్స్కి డిఫెన్స్ సెక్టర్లో ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకేం కావాలి, మనమే అమ్మొచ్చు. ఫ్రాన్స్ అంటే మళ్ళీ వైన్ అంటారు, మీరు షాంపెయిన్ అంటారు. ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కార్స్. ఇప్పుడు మనం భారతదేశానికి కార్లు తెప్పించుకుంటే వాళ్ళ వైపు నుంచి మనం ఇంపోర్ట్ డ్యూటీ ఎంత కడుతున్నాం, ఇప్పుడు 100 నుంచి 120%. ఒక కారు కొనుక్కొస్తే బయట నుంచి 100% డ్యూటీ. అంటే ఒక 50 లక్షల కారు మీరు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటే దానికి 50 లక్షలు మళ్ళీ డ్యూటీ, దాని మీద ₹1,00,00,000 అయిపోతుంది. దాన్ని తగ్గించి 40 దాకా తీసుకురావడానికి ప్లాన్ ఉంది ఇన్ ద ఇమీడియట్ టర్మ్. లాంగ్ టర్మ్లో దాన్ని 10% చేయాలని. కానీ ఒక కండిషన్ పెట్టారు ఈ ట్రేడ్ డీల్లో. ఏంటది, మీరు ప్రతి సంవత్సరం 1.5 lakh కార్ యూనిట్స్ తీసుకురావచ్చు ఒక బ్రాండ్ది. మర్సిడీస్ బెంజ్ ఓన్లీ 1.5 lakhs. అది కూడా 20 నుంచి 25 లక్షల పైన ఉన్న కార్లే మీరు అమ్మొచ్చు ఇండియాలో. దానికన్నా కింద ఉన్న సెగ్మెంట్ మా టాటా, మారుతి అంటే సుజుకి, హ్యూండై ఇట్లాంటి కంపెనీస్ది అడ్వాంటేజ్గా ఉంటుంది ఇక్కడ. మీరు హై అండ్ తెచ్చుకోండి, మాకు ప్రాబ్లం లేదు. లంబోగిని తెచ్చుకోండి, మీరు పోర్షే తెచ్చుకోండి, మీరు ఏదైనా హై అండ్ కార్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఆడీ తెచ్చుకోవచ్చు. ₹1,00,00,000 ₹2,00,00,000 తెచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఏంటి, ₹1,00,00,000 ఉన్న కారు రేపు తీసుకొస్తే దాని మీద ఇంకా ఇప్పుడు పడేపోయే 40 లక్షలు అంతే.
ముందు 100% ఉంది, ఇప్పుడు 40 లక్షలు పడుతుంది. సో 1,40,00,000 కారు, 50 లక్షల కారు వచ్చింది అనుకోండి, 20 lakhs పడుతుంది. స్టిల్ ఫార్ చీప్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డిమాండ్స్ యూరోప్ది. మనమేమో మన కార్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మనం దాన్ని ఒక బ్యారియర్ పెట్టాం. ఆ బ్యారియర్ పైనే మీరు అమ్మచ్చు. ఆ బ్యారియర్ సెగ్మెంట్లో మనకు ఎక్కువ మార్కెట్ లేదు ఇండియాలో. అట్లాంటి కార్లు తయారు చేస్తున్నారు, వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక్కడ. మర్సిడీస్ కానీ, ఆడీ కానీ, కంపెనీస్ అన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు, BMW. సో మనకి ప్రాబ్లం లేదు. సో మీరు హై అండ్ కార్స్ ఇండియాలో టాటా వాళ్ళు తయారు చేయట్లేదే. వాళ్ళది జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూకేలో ఉంది. అట్లనే సుజుకి వాళ్ళు అంత హై అండ్ కార్స్ ఏమి అమ్మారు ఇండియాలో, ₹1,00,00,000, 50 లక్షలది ఉండొచ్చు. అక్కడెక్కడ 2 మోడల్స్ ఉండొచ్చు. కానీ మేజర్ పార్ట్ ఆఫ్ సెగ్మెంట్ ఇండియాలో అండ్ ఈవెన్ యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి రాజు గారు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళు 15 లక్షల కన్నా తక్కువ సెగ్మెంట్లో వాళ్ళ దగ్గర కార్లు లేవు, వాళ్ళు అమ్మలేకపోతున్నారు. దే ఆర్ స్ట్రగ్లింగ్. మీరు చూడండి, ఫోర్డ్ ఇండియాకి వచ్చి ఇండియా నుంచి వాళ్ళు షాప్ బంద్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళు అమెరికన్ కార్ మార్కెట్లో అమ్ముతున్నప్పుడు వాళ్ళ రేట్ ఒక పర్టికులర్ రేట్ కన్నా పైన ఉంటుంది. ఇక్కడ అది కాదు. ఇక్కడ మన మార్కెట్ చాలా ప్రైస్ సెన్సిటివ్. ఎవడో 25,000 లేకుంటే 10,000 డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఆ షాప్కి వెళ్ళి కార్ తీసుకుంటాడు మనోడు. మోడల్ ముందే డిసైడ్ చేసుకుంటాడు, నాకు ఒక మారుతి కొనాలో, టాటా కొనాలో, లేకుంటే వోక్స్వాగన్ కొనాలో, ఏదైనా డిసైడ్ చేసుకుంటారు, హ్యూండై కొనాలో. డిఫరెన్స్ ఇంతే ఉండదు. వాడు నాకు 25,000 డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఈయనేమో 30,000 ఇస్తాను, నేను ఇక్కడ వెళ్ళి కొనుక్కుంటాను. ఆ డిస్కౌంట్ కోసం మనం దేవులాడుతుంటాం, మనం అక్కడ వెళ్తుంటాం డెఫినెట్గా. సెకండ్ పార్ట్, వాళ్ళేం అడుగుతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ప్రొక్యూర్మెంట్ ఉంది మనకి. మన పోర్టల్ ఒకటి ఉంది. ఆ పోర్టల్లో మాకు కూడా మా ప్రోడక్ట్స్, యూరోపియన్ ప్రోడక్ట్స్ కూడా ప్లేస్ కావాలి. ఈ గవ్ సిస్టంలో మాకు కూడా మా ప్రోడక్ట్స్ కూడా అక్కడ ప్లేస్ ఉండాలి. ఇప్పుడు మనం భారత్లో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ పెడుతున్నాం. బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటారు, ఎస్ వీ విల్ అలౌ, మీరు అది ఇండియాలో ప్రొడ్యూస్ చేయండి, జాయింట్ వెంచర్నో ఏదైనా చేయండి, వీ విల్ యాక్సెప్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. ముందు టెండర్లు వస్తుండే రాజు గారు, చాలా ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. కానీ మీకు ఒక 50 టైర్లు కొనాలి రేపు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి. 50 టైర్లు కొనాలంటే మీరేం చేస్తారు, టెండర్ పెడతారు. ఆ టెండర్ వస్తుంది. ఆ టెండర్ మళ్ళీ ఒక కమిటీ కూర్చుంటారు, డిసైడ్ చేస్తారు. చూస్తే ఒకడే ఉంటాడు టెండర్లో, క్యాన్సల్, ఒకటితో నడవదు, CBC రూల్స్ అలౌ చేయవు, 2 ఉండాలి మినిమం. మళ్ళీ టెండర్ పెడతారు. ఈ ప్రాసెస్ డిలే అవుతూనే పోతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, టైర్లు అని చెప్పేసి, మీతో చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ సెటప్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ మీద మీరు ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు పోర్టల్ మీద అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోవచ్చు. 3 కంపెనీలు కనిపిస్తారు, ఈ 3కి మెయిల్ పంపిస్తారు, టక్ టక్ టక్, దిస్ ఈజ్ ద టెండర్ వీ వాంట్. వాళ్ళు 3 విత్ ఇన్ 2 days 3 days డెడ్ లైన్లో వాళ్ళు రిప్లై చేస్తారు, మీరు అక్కడే ఫైనలైజేషన్ అయిపోతుంది. ఇది పెద్ద అడ్వాంటేజ్. సో వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని కూడా అక్కడ రానియండి, మీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ మేము కూడా ఉండాలి. ఓకే, మేక్ ఇన్ ఇండియా. మూడవది, అక్కడి నుంచి ఉన్న విస్కీ కానీ వైన్స్, మెయిన్లీ వైన్స్, ఎందుకంటే విస్కీ మోస్ట్లీ వస్తున్నది యూకే నుంచి వస్తుంది. అక్కడ మనం ఆల్రెడీ ఒక బ్యారియర్ పెట్టాం స్కాచ్ విస్కీ గురించి. కొన్ని రోజుల తర్వాత చూద్దాం, ఇప్పుడు అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు కూడా అగ్రీ చేశారు. ఎందుకంటే మన లిక్కర్ ఇండస్ట్రీ మనం ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్స్కి లైసెన్స్ ఫీ దాని నుంచి వస్తుంది. సో అప్పుడు మన వైన్స్ గురించి ఏమన్నా, షాంపెయిన్ గురించి ఏమన్నా అంటే ఎస్ వీ విల్ అలౌ, కానీ మెల్లగా తగ్గించుకుంటూ వస్తాం. ఇప్పుడు 150 ఎంత ఉంది, దాన్ని 75 చేద్దాం, దాని తర్వాత 30 చేద్దాం. ఎందుకంటే అట్లాంటి వైన్స్ మనం ప్రొడ్యూస్ చేయట్లేదు ఇండియాలో. వీఆర్ ప్రొడ్యూసింగ్ వైన్స్, సూలా లాంటి అట్లాంటి వైన్స్ ఉన్నాయి, చాలా సూలా వైన్స్ లాంటివి. కానీ ఇదే ఫార్ అండ్ ఫ్యూ ఇన్ బిట్వీన్. ఆ ఫ్రెంచ్ క్వాలిటీ మనకు లేదు. ఇంకోటి షాంపెయిన్. ఇప్పుడు షాంపెయిన్ అనగానే ఇట్స్ యాక్చువల్లీ వైన్, స్పార్క్లింగ్ వైన్ అంతే. డిఫరెన్స్ ఏంటంటే ఆ ఏరియాలో ప్రొడ్యూస్ చేస్తున్న వైన్, ఫ్రాన్స్లో ఒకటే ఏరియాలో ప్రొడ్యూస్ చేస్తున్న వైన్ ఉంటుంది షాంపెయిన్ ఏరియాలో, దాన్నే షాంపెయిన్గా పిలవచ్చు. ఓకే, మీరు ఇంకా ప్లేస్ అదే వైన్ ఇంకో ప్లేస్లో ఉంటుంది, పేరు పెట్టాలి, ఇంకో పేరు పెట్టాలి, షాంపెయిన్ అని పిలవలేరు మీరు. మన దగ్గర తిరుమల లడ్డూకి GI ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చినట్ల. తిరుమల లడ్డు మీరు రేపు విజయవాడలో తయారు చేసి ఎక్కడ అమ్ముకుంటారంటే కాదు, తిరుమలలో తయారు చేసిన, తిరుమల TTD చేసిన లడ్డూలే TTD లడ్డూలా. ఇట్స్ లైక్ ఎ పేటెంట్, ఇట్స్ లైక్ GI ఇండికేషన్. లైక్ రసగుల్లా ఫర్ కల్కట్టా, హలీం హైదరాబాద్, బిద్రీవేర్, నిర్మల్ టాయ్స్, ఇక్కడ కొండపల్లి టాయ్స్, ఇట్లాంటి చాలా చీరలు ఉన్నాయి, ధర్మవరం అట్లాంటివి. సో దీస్ స్పెసిఫిక్గా అక్కడ ఉన్న దీస్ ఆర్ 3 థింగ్స్. నేను ఇప్పుడు దాని కాకుండా చాలా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న లీగల్ ఫైనాన్షియల్స్ దాంట్లో కూడా మాకు కొంచెం మీరు ఎంట్రీ ఇవ్వాలంటున్నాను. సరే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైనల్ డీటెయిల్స్ అనేది ఒక 2,000-3,000 పేజీలు, ఈవెన్ 5,000 పేజీలు ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ సంతకం నిన్న పెట్టిన దానికి ఇప్పుడు ఒక లీగల్ టీం కూర్చుంటారు దాని మీద. దానికోసం నెక్స్ట్ ఇయర్ అంటున్నారు, 2027లోనే ఇది ఎఫెక్టివ్గా వస్తుంది, మోస్ట్ ప్రాబ్లీ 1st of January.
అప్పుడు దాకా నడుస్తుంది, ఎందుకంటే వీళ్ళు కూడా క్యాలెండర్ ఇయర్ మీద వర్క్ చేస్తారు, వాళ్ళు మనం ఫైనాన్షియల్ ఇయర్ మీద వర్క్ చేస్తాం, ఏప్రిల్ టు మార్చ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్మా కంపెనీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పేటెంట్ రూల్స్ ఎట్లా ఉంటుంది, ఎట్లా జరగాలి. సో ఇదంతా ఈ లీగల్ పాయింట్స్ రాసుకున్నారు, సంతకం పెట్టారు. ఇప్పుడు దాని మీద ఒక లీగల్ టీం కూర్చుంటుంది, మన లీగల్ టీం, వాళ్ళ లీగల్ టీం, వాళ్ళ ప్రతి దేశం. ఇన్ఫ్యాక్ట్ ఈ 27 దేశాలకి మోదీ గారు నేను చేసిన ట్వీట్ సపరేట్ లాంగ్వేజ్లో చేశారు. ఫ్రెంచ్కి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో చేశారు, జర్మనీకి జర్మన్ లాంగ్వేజ్లో చేశారు, కొంతమంది అక్కడ స్పానిష్ మాట్లాడుతూ వాళ్ళకి ఆ భాషలో చెప్పారు. సో ఇటాలియన్ ఇటాలియన్ భాషలో ట్వీట్ చేశారు నేను. సో 27 నేషన్స్కి వాళ్ళ మదర్ టంగ్లో వాళ్ళ ఒఫీషియల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలి డాక్యుమెంట్ అంతా. ఇప్పుడు ఆలోచించండి ఎంత పెద్ద పని అని. ఇది ChatGPT కాదు కదా ఏసీ కొట్టి పంపేయడం. సో మొత్తం దీన్ని ఒకటి ట్రాన్స్లేషన్ ఫస్ట్, ఫాలోడ్ బై లీగల్ వెట్టింగ్. EUలో ఒక లీగల్ టీం ఉంటుంది, వాళ్ళు కూర్చుంటారు, మన వైపు లీగల్ టీం ఉంది, వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు తెలిసిపోయి చిన్న తప్పులు ఉన్నాయి ఇక్కడ, మీ దగ్గర 25 రాశారు, మనం 20 కదా అగ్రీ చేసింది, ఓకే కరెక్ట్ 20, లేకుంటే ఇక్కడ వర్డింగ్ తప్పు ఉంటుంది, ఇది కాదు ఇంకో వర్డ్, అదన్నీ కరెక్ట్ చేసుకుని వచ్చేదాకా అక్టోబర్ నవంబర్ అవుతుంది. దాని తర్వాత సంతకం పెడతారు. దాని తర్వాత యూరోపియన్ పార్లమెంట్కి వెళ్తుంది. అది యూరోప్లో పార్లమెంట్ ఉంది, యూరోపియన్ పార్లమెంట్, అండ్ అన్ని దేశాల నుంచి మెంబర్స్ అక్కడికి వస్తారు, వాళ్ళు ఎలక్ట్ అయ్యి వస్తారు. అక్కడ ఓటింగ్ జరుగుతుంది. కానీ నిన్న కొంతమంది సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ చూశాను నేను, మన దగ్గర ఫార్మర్ అంబాసిడర్స్ కూడా 27 దేశాలు కూడా ఇది పాస్ చేయాలి బిల్ అని చెప్పారు. కాదు, దిస్ పర్టికులర్ డీల్ డజంట్ రిక్వైర్ దాట్. యూరోపియన్ పార్లమెంట్ పాస్ చేస్తే చాలు. ఇన్ఫ్యాక్ట్ రాజుగారు యూఎస్తో ఒప్పందం పెట్టుకున్నారా వీళ్ళు, ఇదే FTA, ఇవాళ దాకా యూరోపియన్ పార్లమెంట్ దాన్ని పాస్ చేయలేదు. ఆల్మోస్ట్ రెడీగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి గ్రీన్లాండ్ అనగానే దాన్ని పక్కన పెట్టేశారు, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. సో మన వైపు ఉన్న దానికి పాసిబ్లీ కొంచెం స్పీడప్ చేయవచ్చు, కానీ లీగల్ వెట్టింగ్ మీకు 3, 4, 5 నెలలు తీసుకుంటుంది 100%. దాని తర్వాత ట్రాన్స్లేషన్, దాని తర్వాత సైమల్టేనియస్గా జరగవచ్చు, ప్యారలల్గా జరగవచ్చు, లేకుంటే వన్ ఆఫ్టర్ సీక్వెన్షియలీ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. దాని తర్వాత పార్లమెంట్కి వెళ్తుంది, వాళ్ళు పాస్ చేస్తే మన పార్లమెంట్ పాస్ చేయక్కర్లేదు, మన గవర్నమెంట్కి ఆ ఇష్యూ లేదు. ఇక్కడ డిసిషన్ మన గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్, చేంజ్ ఇన్ కస్టమ్స్ లాకి పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన వైపు నుంచి మనకు అడ్వాంటేజ్ ఏముండబోతుంది. ఒకటి టెక్స్టైల్స్ తీసుకున్నాం, టెక్స్టైల్స్ అండ్ ఫుట్వేర్ స్పెషల్లీ. రెండింటికి ఒకటి వియట్నాం వైపు, థాయిలాండ్ వైపు నుంచి ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకు ఉంది. టెక్స్టైల్ బంగ్లాదేశ్ నుంచి, కొంచెం పాకిస్తాన్ వైపు నుంచి కూడా అడ్వాంటేజ్ వాళ్ళకి, అందరికీ 0% ఉంది. ఇప్పుడు మనకేమో 15% ఉంది. దాన్ని తగ్గించి 0కి తీసుకొస్తే మనం కూడా ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు మనం కూడా గేమ్ ఆడొచ్చు, వీ విల్ డూ వెల్. ఎందుకంటే మన క్వాలిటీ వైపు బంగ్లాదేశ్కి ప్రాబ్లం ఏంటంటే యాన్ వాళ్ళ దగ్గర లేదు, రా మెటీరియల్ లేదు వాళ్ళకి, మన వైపు నుంచి వెళ్తుండే, అది మనం ఆపేసాం. ఇప్పుడు అది పాలిస్టర్ ఉండొచ్చు, కాటన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది వీ టోటల్ స్టాప్ దట్ అనమాట. అన్నిటికంటే మన యంగ్స్టర్స్కి, మన ఈ షో చూస్తున్న ప్రేక్షకుల్లో చాలామంది పేరెంట్స్ ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. ఐ థింక్ ద నెక్స్ట్ US డ్రీమ్ ఈజ్ అ యూరోపియన్ డ్రీమ్. యూరోప్లో 27 దేశాల్లో 27 డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంది. కొన్ని దేశాలు టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకా అట్ ద బాటమ్ రంగ్లో ఉన్నారు. అక్కడ మన దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు, ఈవెన్ దో US రిమైన్స్ ద టాప్ డ్రీమ్, 4 లక్షల మంది ఇండియన్స్ ఆర్ వర్కింగ్ అండర్ ద బ్లూ వీసా ప్రోగ్రామ్, బ్లూ కార్డ్. 4 లక్షల మంది ఉన్నారు అక్కడ. దీన్ని పెంచడానికి వాళ్ళు ఒక స్పెషల్ ఫోకస్ ఎఫెక్ట్ పెడుతున్నారు, స్పెషల్ ఆఫీస్ క్రియేట్ చేస్తున్నారు ఇండియాలో, విచ్ విల్ డీల్ విత్ ఆల్ దీస్ వీసా ఇష్యూస్. ప్రతి దేశానికి ఎంతమంది కావాలి అక్కడ పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే యూరోప్లో దే హ్యావ్ ఎ డిక్లైనింగ్ పాపులేషన్, వాళ్ళ దగ్గర ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు పెద్ద సమస్య వాళ్ళు, ఈవెన్ జపాన్ లాగానే, చైనా కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇంతమంది ఎందుకు పిలిపించుకుంటారు మన వాళ్ళని, అక్కడ ఏజ్ పాపులేషన్ కాదు, అక్కడ పాపులేషనే లేరు దానికోసం. కొంతమంది అంటారు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నడిపిస్తే అక్కడ కనిపిస్తారు రోడ్డు మీద, ఆ పరిస్థితి. కెనడా కూడా అంతే, కెనడాలో కూడా పాపులేషన్ తక్కువ. సో దే వాంట్ మోర్ పీపుల్, సో దట్ పని చేయడానికి మనుషులు ఉంటారు, దాని తర్వాత అక్కడ అమ్మిన ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయడానికి మనుషులు ఉంటారు, ఎవరైనా కొనాలి కదా ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఇది మనం ఇప్పుడు యూరోప్కి వీ విల్ సెండ్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ లేబర్. ఇప్పుడు మన ఇజ్రాయెల్లో చూడండి, ఈ గాజా కన్నా ముందు కూడా మనం అక్కడ ఇజ్రాయెల్కి స్కిల్డ్ వర్కర్స్ పంపించాం, అన్స్కిల్డ్ కూడా పంపించాం, చాలామంది పనిచేస్తున్నారు, క్లోజ్ టు 1 lakh ఐ థింక్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది మనం యూరోప్ కూడా సప్లై చేస్తాం. అక్కడ యూరోప్లో ఉన్న టెక్నాలజీ కంపెనీస్ ఇప్పుడు యూఎస్కి వెళ్ళి అక్కడ H1B కోసం కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావచ్చు, అక్కడ పని చేసుకోవచ్చు. బికాజ్ ఎవ్రీబడి, చాలామంది అంటారు మేము ఎందుకు యూఎస్కి వెళ్తామంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అక్కడ మాకు అని. కానీ వాళ్ళకి సిటిజన్షిప్ కావాలి, అది ఫస్ట్ చెప్పరు డైరెక్ట్ కావాలి, వాళ్ళకి కావాల్సింది అది. ఓకే, గో టు యూరోప్ నో.
అక్కడ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది కదా, జస్ట్ లైక్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ కెనడా, మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో ఈ దాని ప్రకారం సో నౌ వీ విల్ హ్యావ్ అ కంప్లీట్ యాక్సెస్ మన వాళ్ళకి స్కిల్ ప్రొఫెషనల్కి ఒక టోటలైజేషన్ ప్యాక్ట్ ఒకటి రాబోతుంది. డ్రగ్స్కి, మన ఫార్మా డ్రగ్స్కి ఒక పెద్ద మార్కెట్ అది. ఎందుకంటే మన దగ్గర తయారు చేసిన ఫార్మా ప్రొడక్ట్స్ చాలా చీప్ కంపేర్ టు యూరోప్. మన ట్రంప్ థ్రెటన్ చేశారు చూడండి, డావోస్కి వెళ్ళి నేను ఎట్లా రేట్లు తగ్గించాను యూఎస్లో అని చెప్పి పెద్ద ఒక జోక్ చెప్పాడు. అంటే ఆయన సీరియస్గా చెప్పాడు కానీ యాక్చువల్లీ జోక్గా మారిపోయింది అది. వాళ్ళ దగ్గరలో $10 అమ్ముతున్న డ్రగ్స్ రేట్ నేను $5 చేయమని మా ప్రజలు అడుగుతున్నారు యూఎస్లో, నేను చేయలేను. కానీ నేను మ్యాక్రాన్ దగ్గర ఏం చెప్పారంటే మీరు $5 అమ్ముతున్న అదే డ్రగ్ మీరు $50 చేయండి, అప్పుడు మా ప్రజలకు చెప్తాను అక్కడ $50 అమ్ముతున్నారు, మేము $10 ఇస్తున్నాం అని చెప్పి పెద్ద జోక్ ఉండే. ఇట్ వాజ్ అ సీరియస్ థింగ్ విచ్ టర్న్డ్ అవుట్ బి అబ్సల్యూట్ జోక్ దానికోసం. సో దీనికి టెంపరీ వర్క్ పర్మిట్స్, మన యాక్సెస్ ఆఫ్ స్కిల్ ప్రొఫెషనల్, దాని తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో కెమికల్స్ కూడా మన వైపు నుంచి వెళ్తాం. లెదర్ ప్రొడక్ట్స్ మనం ఎప్పుడే మాట్లాడాం, లెదర్ ఎక్స్పోర్ట్స్ గురించి చాలా మటుకు లెదర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇట్ విల్ యాక్చువల్లీ బి అ వెరీ వెరీ పాజిటివ్ థింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు మన దేశం వ్యతిరేకంగా చాలామంది అక్యూజ్ ఏం చేస్తుంది, వీఆర్ అ వెరీ టైట్ రెజీమ్. కొన్ని సెక్టర్స్లో మనం ఓపెన్ అప్ చేయం అస్సలు. అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్, డైరీ, దీనికి మనం వీ విల్ నాట్ అగ్రీ. ఒకటి డైరీకి మనకి ప్రాబ్లం కూడా ఉంది, ఎందుకంటే డైరీ ఫీడ్ అక్కడ ఉన్న యానిమల్స్కి ఇస్తున్న ఫీడ్ బీఫ్ చాలా మటుకు దాట్ మన వాళ్ళు తీసుకోరు. అట్లాంటి పాలు మన వాళ్ళు కొనరు ఇక్కడ. ఆ ఆవుల నుంచి వచ్చిన పాలు ఇక్కడ కొనరు, ఆ కోడిగుడ్లు ఇక్కడ కొనరు, ఆ కోడీలు కూడా ఇక్కడ కొనరు, ఎందుకంటే యూఆర్ ఈటింగ్ బీఫ్ అనే ఒక మైండ్ బ్లాక్ వచ్చేస్తుంది. అందరికి బీఫ్ పెడతా అంటలేరు అక్కడ, కానీ ఓవరాల్ దట్స్ అ పిక్చర్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు మన వైపు నుంచి వెళ్తున్న ఒక స్టోరీ, టెలికామ్ ఉండొచ్చు, పర్ల్స్ అండ్ అదొకటి పెద్ద, పర్ల్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఒకటి పెద్ద మార్కెట్ ఉంది ఒకటి. తో ఇండస్ట్రియల్ మెషినరీ, డైరీ ప్రోడక్ట్స్ కోసం మనం ఇంపోర్ట్ చేస్తాం అక్కడి నుంచి. దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ చీపర్. ఇప్పుడు మనం ఒక యూనిట్ పెట్టుకోవాలంటే ఇక్కడ మన దగ్గర కేపబిలిటీ మన చైనా నుంచో యూరోప్ నుంచో తెప్పించుకుంటాం మెషినరీ, దానికి ఇప్పుడు మనం ఇక్కడ చేస్తాం. సో మన వైపు నుంచి వచ్చే మినరల్ ఆయిల్స్, ఫ్యూయల్స్, అది మనం పెద్ద కాంట్రవర్సీ జరిగింది మీకు తెలిసింది, రష్యా దగ్గర నుంచి కొని మనం రీఫైన్ చేసి యూరోప్ కమ్మని చెప్పి ట్రంప్ నిన్న కూడా తిట్టుకుంటున్నాడు. ఎలక్ట్రిక్ మెషినరీ మనం చాలా మటు సప్లై చేస్తాం. డ్రగ్ ఫార్ములేషన్స్ మనం మాట్లాడాం. టెక్స్టైల్ అండ్ అపెరల్ హ్యాండీక్రాఫ్ట్, అది ఇంకెవరు తయారు చేయలేరు, మనోళ్ళే చేయాలి. అది ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ సిమెంట్ అండ్ ఐరన్ అండ్ స్టీల్ మన వైపు నుంచి ఒక కార్బన్ ట్యాక్స్ పెడుతున్నారు వీళ్ళు. అంటే మనం వీఆర్ నాట్ మీటింగ్ ద గ్రీన్ నార్మ్స్ అని చెప్పి, ఎమిషన్ నార్మ్స్ అని చెప్పి మన మీద ఒక డ్యూటీ పెడుతున్నారు కార్బన్ ట్యాక్స్ లాగా. దాన్ని ఇప్పుడు పక్కన పెట్టారు. దట్ వీ విల్ నాట్ హ్యాండిల్ దాట్ రైట్ నో అని చెప్పేసి. ఎట్లా మన డైరీ అండ్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ పక్కన పెట్టాం, దీన్ని కూడా పక్కన తర్వాత చూసుకుందాం. ముందు 90-94% ప్రోడక్ట్స్ పోనీయండి, తర్వాత 6%, 5%, తర్వాత వీల్ టేక్ ఇట్ అప్ లేటర్. ఇది అన్నీ చూసినప్పుడు మొత్తం తీసుకున్న తర్వాత చాలా మటుకు మన దాంట్లో వీ విల్ బీ ఏబుల్ టు అమెరికాకి వెళ్ళే 50% ఆర్డర్స్ మనం యూరోప్ వైపు తిప్పచ్చు, రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో ద షాక్ విల్ బి రెడ్యూస్డ్. అమెరికా కూడా రేపు దిగొస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది మాకు ఇండియన్ యాక్సెస్ కావాలంటే మనం ఇండియాతో ఒప్పందం చేయాలి. మేము పైన గుర్రం మీద కూర్చున్నాం, దిగం గుర్రం మీద అని చెప్తే మీరు దిగండి అక్కడే కూర్చోండి, మేము వీళ్ళతో ఒప్పందం చేసుకున్నాం, అంతే అయిపోయింది కథ. జీరో కూడా తీసుకొస్తారు, ఎందుకంటే భారతదేశం లాంటి పెద్ద మార్కెట్ యాక్సెస్ చేయడానికి అందరికీ కావాలి, ఆపర్చునిటీ కావాలి. ఏదో మనం అందరు వెళ్ళి BMW కార్లు కొంటామని చెప్పట్లేదు, కానీ చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి వేర్ దే కెన్ హ్యావ్ మాస్ మార్కెట్ యూరోపియన్ ప్రోడక్ట్స్కి. అది ఈ డీల్ ఇంపాక్ట్ సార్ అమెరికా పైన ఎలా ఉండబోతోంది అండ్ చైనా పై, ఎందుకంటే ట్రస్ట్ వర్తీ పార్ట్నర్గా, ట్రేడ్ పార్ట్నర్గా ఈ యూరోపియన్ కంట్రీస్ నమ్మడం లేదు, చైనాని కానీ అమెరికాని కానీ. అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి నిర్ణయాలు అని చెప్పేసి. ఈ రెండు దేశాలపైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో రెండు దేశాలంటే చైనా మోస్ట్లీ వాళ్ళ ఎక్స్పోర్ట్ చాలా స్ట్రాంగ్, వాళ్ళు మనకు తెలిసింది. అది సప్లై చైన్ ఎక్స్పోర్ట్స్, వాళ్ళు మ్యాగ్నెట్స్ కానీ, రేర్ ఎర్త్స్ కానీ, మిగతా మిషనరీ పార్ట్స్ కానీ, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూరోప్లో డంప్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు బిలో ద కాస్ట్. అక్కడ ఒకడు $20,000-25,000 ఒక కార్ అమ్ముతుంటే ఎలక్ట్రిక్, వీడు తీసుకొచ్చి 15 అక్కడ అమ్ముకుంటున్నారు, డంపింగ్ డ్యూటీ పెట్టిన తర్వాత కూడా. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి చైనీస్ గవర్నమెంట్ హెవీ సబ్సిడీస్ ఇస్తారు. ఇప్పుడు మనకు కూడా అది డేంజర్. రేపు చైనీస్ వాడు తీసుకొచ్చి యూరోప్లో పెట్టి దాని స్టిక్కర్ మార్చి మేడ్ ఇన్ ఇటలీ అని చెప్పి మనకు పంపిస్తే మనకెట్లా తెలుస్తుంది? అదొక ఇష్యూ ఉంటుంది. సో వీఆర్ పుట్టింగ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సేయింగ్ నో ఈవీ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years. యూరోప్ నుంచి ఈవీ సేల్స్ని మేము అంగీకరించాము.
5% మిగిలిపోయిందని చెప్పిండు, దాంట్లో ఇది కూడా ఉంది. అగ్రికల్చర్, డైరీ అండ్ ఇవి కూడా ఎందుకంటే చైనా గేమ్ ఆడతారని మనకు తెలుసు. అదే టైంలో మన ఈవీ ఇండస్ట్రీ కూడా ఇంప్రూవ్ కాదు. సో చైనా వైపు నుంచి మీకు ఇంపాక్ట్ చూస్తే యూరోపియన్ యూనియన్కి ఒక స్టేబుల్ ఒక సప్లై చైన్ మన వైపు నుంచి వస్తుంది అని వాళ్ళకు బిలీఫ్ ఉంది. మనం చైనా వైపు నుంచి వాళ్ళు కొనుక్కుంటే అన్ని ప్రోడక్ట్స్ మనం రీప్లేస్ చేస్తారంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్. అదొక పెద్ద డ్రీమ్. అది అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ జరగవచ్చు. ఇఫ్ ఇంప్రూవ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5-10 సంవత్సరాలు ఒక పైప్ లైన్ పెట్టుకుంటే చైనా వైపు నుంచి వాళ్ళు తెప్పించుకుంటున్న ప్రోడక్ట్స్ అంతా మనం రీప్లేస్ చేయవచ్చు. యూఎస్ వైపు నుంచి వాళ్ళకి ఏంటంటే మార్కెట్ యాక్సెస్. యూఎస్కి యూరోప్ కావాలి, యూరోప్కి యూఎస్ కావాలి. మనం అది మర్చిపోకూడదు. వీ షుడ్ నాట్ సే ఈ రేపు నుంచి వాళ్ళు కొనరు అసలు అని చెప్పకూడదు. పెద్ద మార్కెట్, ఇద్దరికి మార్కెట్ ఉంది. అమెరికాకేమో యూరోప్ నుంచి వచ్చే మెషినరీ పార్ట్స్ కావాలి వాళ్ళ కార్లకు, మిగతా దానికి. అమెరికా ఇటువైపు ఏమి అమ్ముతారంటే వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముతారు, వాళ్ళు చాలా మటుకు. వాళ్ళ వైపు నుంచి కూడా మెషినరీ అమ్ముతారు, టెక్నాలజీ అమ్ముతారు, చిప్స్ అమ్ముతారు. ఇదన్నీ వాళ్ళ వైపు నుంచి ఉంది. సో వీళ్ళిద్దరికి కావాలన్నమాట. ఇప్పుడు మన ముందు కొట్టుకుంటున్నారు అంతే. కానీ మన వైపు వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ కాస్ట్ చూస్తే మన కాస్ట్ తక్కువ ఉంటుంది. సో ఒక స్టేబుల్ వాళ్ళ వైపు నుంచి ఉన్న కంపెనీలకి ఇప్పుడు అమెరికాకి అమ్మకపోతే కూడా వాళ్ళకి ఇండియన్ మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. అది అక్కడ. ఎందుకంటే ట్రంప్ విధానం అంటున్నాడు కదా, షాంపెయిన్ మీద 200% పెట్టిస్తాను వార్నింగ్ ఇచ్చిండు మ్యాక్రాన్కి. మన అది అనట్లేదు. మనం ఏమంటే తగ్గిస్తాం, రండి మా దగ్గర అమ్మేసుకోండి, ఇక్కడ అమ్మన్నాడు. వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో దే విల్ సెల్ ఇన్ ఇండియా అండ్ ఇది హ్యూజ్ మార్కెట్. ఇప్పుడు మనం స్కాచ్ విస్కీ ఇక్కడ తీసుకొచ్చి రేపు చీప్ చేస్తే మీరు 1500, 2000 లేక 2500 స్కాచ్ బాటిల్ విస్కీ అమ్ముకుంటే చాలామంది ఉంటారు కొనడానికి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, అది ఎక్స్పెన్సివ్ అయిపోయింది. 5000, 6000 అవుతుంది ఒక బాటిల్కి, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. సో వీ విల్ మేక్ ఇట్ చీపర్ ఫర్ అవర్ కన్జ్యూమర్స్ అనమాట. మన వైపు నుంచి అక్కడికి వెళ్ళేది కూడా అన్నీ ఆల్మోస్ట్ 97% ఐటమ్స్కి 0% ఉంటుంది డ్యూటీ. సో రేపు మనకు January 1, 2027కి ఈ అగ్రిమెంట్ మొత్తం రియాలిటీకి వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది. దానికున్న కాంట్రాక్ట్ ఇప్పుడే సైన్ చేసుకుంటారు. ఈ రాజుగారు అదొకటి మనం అర్థం చేసుకోవాలి. మనం వీళ్ళ పీక్ సీజన్ క్రిస్మస్ ఉంటుంది షాపింగ్. సో బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూరోపియన్ యూనియన్ ఏం చేస్తారంటే బహుశా ఇది అక్టోబర్లోనే మొత్తం కంక్లూడ్ చేసేస్తారు డీల్ని. సో దట్ క్రిస్మస్ కొన్న సీజన్లో వాళ్ళ వైపు నుంచి మన వైపు కమ్మానంటే దివాళీ టైప్ పీక్ సీజన్, బయింగ్ సీజన్. ఇటు మన వైపు నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్. సో బహుశా అక్టోబర్లో అయిపోతే మన వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేయాలి. ఇంకోటి కాంట్రాక్ట్ ఇప్పుడు మనం డిసెంబర్లో సప్లై చేయాలనుకున్న కాంట్రాక్ట్ మనం ఈ మార్చిలో సైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు లాస్ట్ మినిట్లో యాక్సెప్ట్ చేయరు. క్వాలిటీ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, రేట్ అంతా మొత్తం రెడీ చేసి పెట్టుకుంటారు. మూమెంట్ అప్రూవల్ వచ్చింది అనుకోండి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి, అయిపోయింది, అప్రూవ్డ్ బై యూరోపియన్ పార్లమెంట్, నౌ ఇట్ ఇస్ అ లా, చట్టం అయిపోయింది అనగానే ఎల్సీలు ఓపెన్ చేస్తారు, మొదలు పెడతారు పంపించడం, ఇన్వాయిస్ రేజ్ చేసి. ఇది జరగబోతుంది. సో ద ఎంటైర్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోండి, ఒకటి భారతదేశం నుంచి ఉన్న కంపెనీలు క్వాలిటీ మీద చాలా ఎంఫసిస్ పెట్టాల్సి వస్తుంది. ఏదో చల్తా హే యాటిట్యూడ్ మన దగ్గర అమ్మిన ప్రోడక్ట్స్ లాగా అమ్మకూడదు. వాళ్ళ ఇప్పుడు కార్లు అమ్మితే కూడా మన వైపు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కార్లు అమ్మితే కూడా మనం చాలా తక్కువ మన వైపు నుంచి అక్కడికి వెళ్ళేది. కానీ రేపు ఉంటుందనుకోండి, అట్లా ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో చేయాల్సి వస్తుంది. వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్, మనలా కాదు. మన దగ్గర 140 కోట్ల మంది ఉన్నారు, ఒక 5 కోట్ల మంది చచ్చిపోతే కూడా ఒక యాక్సిడెంట్లో పని ప్రాబ్లం లేదంటారు మన వాళ్ళు, మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అది వాళ్ళ వైపు అట్లా కాదు, దే వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఎమిషన్ నామ్స్, గ్రీన్ ఎమిషన్ నామ్స్, అది కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. సో మన వైపు మనం చల్తా ఈ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా, కొంచెం పొల్యూషన్ అవుతుంది, కెమికల్ ఫార్మా వెళ్ళి చేసినట్టు చేయకూడదు. అక్కడ వెళ్ళి మొత్తం వాళ్ళు మయన్మార్ని ఫినిష్ చేసేసారు. వాళ్ళు నార్దర్న్ మయన్మార్ని మొత్తం రేర్ ఎర్త్స్ ఎత్తుకొచ్చేసారు. కానీ ఏంటంటే అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అది ఇది యూజ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక 50 సంవత్సరాలు అక్కడ వెళ్ళలేరు మీరు. అట్లాంటి పరిస్థితికి వచ్చేసింది. యూరోపియన్ యూనియన్ ఇస్ నాట్ లైక్, చాలా స్ట్రిక్ట్ వాళ్ళు. మనం ఇప్పుడు ట్రేడ్ ఒకటే మాట్లాడుతున్నాం, స్కిల్డ్ వర్కర్స్ మాట్లాడాం, స్పేస్ దాని గురించి మాట్లాడాం, అది ఇంకొక ఒప్పందం ఉంది. సెక్యూరిటీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్, జాయింట్ పెట్రోల్స్, నేవల్ ఎక్సర్సైజెస్ అంతా ఉంది దాంట్లో సపరేట్. సో 1, 2, 3, 4 ఉన్నాయి కాంపోనెంట్స్. మనం వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ట్రేడ్. బియాండ్ ట్రేడ్ దెర్ ఇస్ అ లాట్ మోర్ అదర్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మన పిల్లలు అక్కడ చదువుకోవడానికి అక్కడ ఉన్న యూనివర్సిటీస్కి ఈజీ యాక్సెస్ ఇస్తున్నారు ఇప్పుడు అడ్మిషన్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు యూఎస్ వెళ్ళలేకపోతుంది. మనం ఎట్లా ఉద్యోగం గురించి మాట్లాడుతున్నామో చదువు కూడా అంతే. అండ్ యూరోపియన్ యూనివర్సిటీస్ ఏం తక్కువ కాదు, దే ఆర్ ఆల్సో ఈక్వలీ గుడ్. కానీ మన వాళ్ళకి అమెరికన్ డ్రీమ్ ఉండే ఒకటి, నో ఇట్ హ్యాస్ టు బికమ్ యూరోపియన్ షిఫ్ట్ కావాలి యూరోప్ వైపు అంతా షిఫ్ట్ అవుతారు. ఎట్లా అవుతారు అని ఇప్పుడు నౌ వీ హావ్ టు వర్క్ అవుట్ జాయింట్ కమిటీ ఫర్ దట్. వాళ్ళతో కూర్చొని అక్కడ యూరోపియన్ యూనివర్సిటీస్ ఇక్కడ వచ్చి మాకు వైపు నుంచి ఈ కోర్సెస్ ఉన్నాయి,
ఇప్పుడు ఆల్రెడీ మన యూకే నుంచి చాలా మంది యూనివర్సిటీస్ ఇండియాలో క్యాంపస్ స్టార్ట్ చేశారు. అట్లానే వీళ్ళు కూడా చేయొచ్చు బహుశా రేపు. దే కెన్ స్టార్ట్ సంథింగ్ సిమిలర్. క్రెడిట్ తీసుకొచ్చి 6 నెలలు ఇక్కడ చదువుకోండి, 6 నెలలు అక్కడ చదువుకోండి అని చెప్పేసి. దట్ ఆల్సో క్యాన్ బీ పాసిబుల్. చాలా ఉన్నాయి రాజుగారు ఆపర్చునిటీస్ దీంట్లో. కానీ 2007లో మొదలైన ఈ టాక్స్ 2026కి వచ్చి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ లీగల్ ఫార్మాలిటీస్ ఉంది. అది ఈజీగా క్లియర్ అయిపోతుంది. 6 నెలల నుంచి 8 నెలల లోపల మొత్తం దాట్ ఆల్సో విల్ బి డన్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పొలిటికల్ టెన్షన్స్ దృష్ట్యా ట్రంప్ చేస్తున్నటువంటి ఒత్తిడితో ఇవి మరింత యాక్సలరేట్ అయ్యాయి. సో ఇది ముందుకెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా జరిగింది, ఇప్పుడే ఎందుకు జరిగిందంటే దానికి మేజర్ రీజన్ కనబడుతుంది. కరెక్ట్. సో అమెరికాతో పూర్తిగా సంబంధాలను తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ మనకు ఒక ఆల్టర్నేటివ్ దొరికింది కాబట్టి మార్కెట్, కరెక్ట్, వాళ్ళు ఇంతకు ముందులాగా మనం బ్లాక్మెయిల్ చేయడానికి కుదరదు. అది యూరోప్ కూడా అదే అంటున్నారు, మనం కూడా అదే అంటున్నాం. అవును, యూరోప్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు పంపించే ప్రోడక్ట్స్ మీద 100% పెడతారంటే వాళ్ళు ఎక్కడ పోతారు అంటే వాళ్ళు ఇప్పుడు అంటారు మాకు ఇండియా ఉంది, మేము ఇండియాకి వెళ్తాం. సో వాళ్ళు గట్టిగా మాట్లాడడానికి ఉండదు. రేపు కెనడాతో సైన్ చేస్తాం, కెనడాతో మాట్లాడుకుంటాం. రేపు మిగతా దేశాలతో మేము ఒప్పందం చేసుకుంటే మీరేం చేస్తారు? సో వాళ్ళ వైపు నుంచి మనం ఇట్లా 50% డీరిస్కింగ్ చేసామో అమెరికన్ మీద, అదే డిపెండెన్సీ వాళ్ళు కూడా రేపు టెన్షన్ ఉండదు. రాత్రి నిద్ర వస్తుంది, బాగా నిద్రపోతారు వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు. సో అమెరికా దాదాగిరి నడవదు ఇప్పట్లాగా. డెఫినెట్గా అది ట్రంప్కి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఆయన ఏమనుకున్నా అంటే నేను ధమ్కి ఇస్తే వీళ్ళు చేయరు. ఇప్పుడు వీళ్ళ కెనడా మీద పెట్టారు, చైనాతో మాట్లాడుతున్నాను, కానీ మేము చైనాతో మాట్లాడావా అంతే సంగతి తెలియదు 100%. ఏది ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది, వాళ్ళకి FTA ఉంది అంటే సంతకం పెట్టిన కాగితాన్ని కూడా విలువ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసారు అమెరికాతో చేసిన ట్రేడ్ డీల్స్. మనం చేసి ఫైదా లేదు. మనం రేపు సైన్ చేసాం అనుకోండి, ఒప్పందం వచ్చింది, ఒప్పందం అయింది అంటారు. మళ్ళీ ఎల్లుండి అంటాడు నేను మళ్ళీ 50% పెడతా అంటాం. ఏం చేస్తారు అప్పుడు? మరి ఒప్పందంలో లేదు, ఒప్పందం అంతా పక్కన పెట్టు. నువ్వు రష్యాతోనేమో చేసుకున్నావు, నువ్వు యుద్ధ విమానాలు కొన్నావు అక్కడి నుంచి, SU-57 కొంటున్నావు, మేము 100% టారిఫ్ ఇండియా మీద. అప్పుడు మీరు సంతకం పెట్టాం కదండి మీతోని. దట్ ఈస్ ఆల్ నాట్ అప్లికబుల్. మారిపోయింది రూల్స్ అంతా. దిస్ కైండ్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ మనం తీసుకోలేము. ఎవరైనా మన ఇంటి పక్కన ఉన్న షాప్ కీపర్ ఉన్నాడు చూడండి, వాడు ఒకరోజు ఒక రేటు, ఇంకో రోజు ఇంకో రేటు అంటే మీరు వెళ్ళరు వాడి దగ్గరికి. ట్రంప్ కూడా అంతే. నా మన్మర్జీ నేను మార్చుకుంటానంటే మీరు అంటారు ఇంక నువ్వు లేకుండా ఇంకో షాప్ వాడు ఉంటారు పక్కన, అక్కడ వెళ్తానంటారు. ఇది అదే పరిస్థితి. సో యూనిపోలార్ వరల్డ్ అనేటువంటి కాన్సెప్ట్కి ఇక ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ కాన్సెప్టే. అదే కదా వాళ్ళు కోరుకుంటున్నారు ఏంటంటే ఈ ప్రపంచం మొత్తానికి నేనే ఉండాలి సెంటర్ పాయింట్, ప్రపంచ పోలీస్ అనేది చెప్పుకుంటాడు. కానీ ఇక మీదట అది నడవదు అనేది విషయం అర్థమైంది చాలా క్లియర్. ఎందుకంటే మార్కెట్ సార్ యూఎస్ స్టిల్ అ బిగ్ మార్కెట్, దాంట్లో డౌట్ లేదు, కాదనలేదు. కానీ మీరు బ్లాక్మెయిల్ చేయలేరు. ఇంకోటి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది నవంబర్లో, అది డెఫినెట్గా ట్రంప్ ఓడిపోతారు. అంటే వాళ్ళ పార్టీ ఓడిపోతారు, రిపబ్లికన్స్ ఓడిపోతే ఏం చేస్తారు? ట్రంప్ని రేపు ఇంపీచ్ చేయొచ్చు, ప్రెసిడెంట్గా పదవి నుంచి కిందకి దింపొచ్చు కావాలంటే. పరిస్థితి చేయరు కానీ చేయొచ్చు, ఆప్షన్ ఉంది. దాని తర్వాత వచ్చే ప్రెసిడెంట్ ఏం చేస్తాడు మనకు తెలియదు. ఇవన్నీ మార్చేసి ఏం చేస్తారు? యూరోప్తో చేసిన ఒప్పందం అంతా వేస్ట్ అని చెప్పి కాగితం చింపబడేసి ఏమవుతుంది? ట్రంప్ వెనిజువేలాకి వెళ్ళాడు, అక్కడ వెనిజువేలా మడూరో నువ్వు వెళ్ళు వాపస్ అక్కడే నువ్వు చూసుకో అంటే ఏం చేస్తాం? మెడూరోని మళ్ళీ పంపించేస్తాడు రాష్ట్రపతిగా నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్. ఇది జరుగుతుంది యూఎస్లో మనం చూసాం. ఏ ప్రెసిడెంట్ మనలా కాదు, ఒక కంటిన్యూటీ ఆఫ్ పాలసీ లేదు వాళ్ళకి. ఏ ప్రెసిడెంట్ వస్తే ఆ ప్రెసిడెంట్ వాళ్ళ జడ్జెస్ని ఆయన అపాయింట్ చేసుకుంటాడు. ఇది వాళ్ళ పాలసీ అన్నమాట. సో డెఫినెట్గా ఒక స్టేబుల్ నేషన్గా ఉన్న, ఒక డెమోక్రటిక్ నేషన్గా ఉన్న భారతదేశానికి, ఒక స్ట్రాంగ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్న భారతదేశంతో ఒప్పందం చేసుకోవడం అనేది యూరోప్ కూడా వాళ్ళకు ఒక సెల్ఫిష్ మోటివ్, దాంట్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారు డెఫినెట్గా. బిగ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్, బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్ ఆల్సో. ఒక మల్టీ పోలార్ వరల్డ్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో ఇది ఇలాగే కొనసాగింది. జయశంకర్ గారు కూడా చెప్పింది, అది అంతా కూడా చెప్పింది. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ డీల్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. అలాగే ఈ ప్రోగ్రాంలో స్పెసిఫిక్గా ఏదైనా కాన్సెప్ట్, ఏదైనా అంశాన్ని మీరు కోరుకుంటున్నట్టయితే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.